సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు స్పష్టం చేశారు. ఇటీవల చెత్తా చెదారంతో మార్కెట్ ప్రాంగణమంతా దుర్గంధం వెదజల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ హోల్డర్ కాక వేరే వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ వల్ల చెత్త కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక్కడ మార్కెట్ లో. దానిపైన మేము ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉన్నారో వాళ్ళే ఖచ్చితంగా ఇక్కడ బిజినెస్ చేయాలి. వేరే వాళ్ళు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అని మా లైసెన్స్ హోల్డర్స్ ని పిలవడం జరిగింది. వాళ్ళతో సమావేశమైనాం ఇవాళ. ఇక ముందు ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వితౌట్ లైసెన్స్ హోల్డర్లు ఇక్కడ ఎవరైనా బిజినెస్ చేస్తే కిరాయిలకు ఇస్తే వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది.